హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోడాస్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఇండియన్ పాలిటీలోని ఒకటో భాగం గురించి తెలుసుకుందాం. భాగం ఒకటో భాగంలో ఆర్టికల్లు 1 నుంచి 4 వరకు ఉంటాయి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి? 1 నుంచి 4 వరకు ఉంటాయి ఒకటో భాగంలో. ఒకటో భాగం ఏం తెలియస్తుంది? అంటే యూనియన్ పేరు మరియు భూభాగం తెలియస్తుంది. యూనియన్ అంటే ఏంది? రాష్ట్రాల కలయిక. యూనియన్లు ఏముంటాయి? రాష్ట్రాలు ఉంటాయి, ప్లస్ కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఉంటాయి. ఇలా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు యూనియన్ అంటే. ఓకేనా? ఫస్ట్ ఆర్టికల్ ఏముంటుంది అంటే భారతదేశం యొక్క పేరును ఏం చేస్తుంది? తెలియజేస్తుంది. ఓకే. రెండో ఆర్టికల్ ఏం తెలుస్తుంది అంటే భారతదేశం యొక్క భూభాగం తెలియజేస్తుంది. భారతదేశం యొక్క భూభాగం అంటే సిక్కిం రాష్ట్రం మనకు 1975 ఏమైందంటే భారతదేశంలో విలీనమైంది. ఇది అంతకుముందు భారత భూభాగం కాదు. సిక్కిం రాజులు ఉండే తర్వాత నుంచి భారతదేశంలో విలీనమైంది. అది ఇప్పుడు 1975 36 రాజ్యాంగ సవరణ సిక్కిం రాష్ట్రం తెలియజేస్తుంది మనకు. అట్లనే 9వ రాజ్యాంగ సవరణ మనకు 1960 సంవత్సరంలో ఏం చెప్తుందంటే బేరుబారి ప్రాంతం గురించి తెలియజేస్తుంది. ఈ బేరుబారి ప్రాంతం మన పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్లో ఉంటుండే. ఈ వెస్ట్ బెంగాల్ ఏం చేస్తుందంటే 1960లో ఈ బేరుబారి ప్రాంతాన్ని ఎవరికి అప్పచెప్పినాం మనం? పాకిస్తాన్కి అప్పచెప్పినాం. పాకిస్తాన్ అంటే అప్పుడు తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్కి అప్పచెప్పినాం. అంటే మన భూభాగం నుంచి ఇప్పుడు బంగ్లాదేశ్ భూభాగం పాకిస్తాన్కి వెళ్ళిపోయింది. ఏ ఆర్టికల్ ప్రకారం తెలియజేస్తుంది? రెండో ఆర్టికల్ ఏం చెప్తుంది? భారతదేశం యొక్క భూభాగం, దాని యొక్క విస్తీర్ణం, దాని యొక్క విలీనం చేసుకోవడం. రెండో ఆర్టికల్ ఏం చేస్తుంది అంటే భారతదేశం యొక్క భూభాగం గురించి తెలియజేస్తుంది. ఈ రెండో ఆర్టికల్ ప్రకారమే ఈ బేరుబారి ప్రాంతం ఏమైంది? పాకిస్తాన్కి అప్పచెప్పారు. ఎవరు? మనోళ్ళు. ఓకేనా? ఇప్పుడు 1960లో పాకిస్తాన్ మీన్స్ ఇప్పుడు బంగ్లాదేశ్. 2015 100వ రాజ్యాంగ సవరణ ఏమైందంటే కొన్ని ప్రాంతాలు అస్సాంలో కొన్ని ప్రాంతాలు ఎటువైనాయి? బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో కొన్ని ప్రాంతాలు అస్సాంకి అప్పచెప్పడం జరిగింది. ఏ రాజ్యాంగ సవరణ? 100వ రాజ్యాంగ సవరణ. ఈ ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది మనకు? రెండవ ఆర్టికల్ తెలియజేస్తుంది, భారతదేశ భూభాగం కాబట్టి. ఓకేనా? మూడవ ఆర్టికల్ వద్దాం. మూడో ఆర్టికల్ ఏం చెప్తుందంటే కొత్త రాష్ట్రాల ఏర్పాటు గురించి తెలుస్తుంది. మళ్ళీ ఏం చెప్తుంది? ఇంకా రాష్ట్రాల యొక్క సరిహద్దులు మార్చడం, రాష్ట్రాల పేర్లు మార్చడం. మన కేరళ ఉండే, ఇప్పుడు ఏమైంది? కేరళం అయింది. ఏ ఆర్టికల్? మూడవ ఆర్టికల్. ఓకేనా? ఇప్పుడు రాష్ట్రాల విస్తీర్ణం గురించి తెలియజేస్తుంది. ఏ ఆర్టికల్? మూడవ ఆర్టికల్. కొత్త రాష్ట్రాలు ఏర్పడితే ఏమవుతుంది? సరిహద్దులు మారుతాయి, వాళ్ళ పేర్లు మారుతాయి, వాటి యొక్క విస్తీర్ణం కూడా మారుతుంది. మరి ఏ ఆర్టికల్ వరకు తెలుస్తుంది? మనం మూడో ఆర్టికల్ వరకు తెలుస్తుంది. నాలుగో ఆర్టికల్ ఏంటంటే కొత్త రాష్ట్రం ఏర్పడితే 1వ షెడ్యూల్ మరియు 4వ షెడ్యూల్ అని ఏం చేయాలి? సవరించాలి. ఎందుకు సవరించాలి? 1వ షెడ్యూల్ ఏం చెప్తుంది? భారతదేశ భూభాగం తెలుస్తుంది 1వ షెడ్యూల్. 4వ షెడ్యూల్ ఏం చెప్తుందంటే రాష్ట్రాలలోని ఏంటి? 4వ షెడ్యూల్ ఏంటంటే రాష్ట్రాలలోని రాజ్యసభ సీట్ల గురించి తెలియజేస్తుంది. రాజ్యసభ సీట్ల గురించి తెలియజేస్తుంది. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో, అంటే తెలంగాణ ఏర్పడకుండా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సీట్లు ఉండే? రాజ్యసభ సీట్లు ఏపీలో అప్పుడు 18 సీట్లు ఉండే. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ఇటు నవ్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. తెలంగాణకు 7 సీట్లు వచ్చినాయి రాజ్యసభ సీట్లు. ఆంధ్రప్రదేశ్కు 11 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 11 సీట్లు, తెలంగాణకు 7 రాజ్యసభ సీట్లు. ఈ రాజ్యసభ సీట్లు ఎట్లా కేటాయిస్తారంటే జనాభా ప్రాతిపదికన, జనాభాను బట్టి మనకి ఏమైతే రాజ్యసభ సీట్లు వస్తాయి. ఏ ఆర్టికల్? కొత్త రాష్ట్రం ఏర్పడితే ఏమవుతుంది? 1వ షెడ్యూల్ 4వ షెడ్యూల్ని సవరించాలి. 1వ ఆర్టికల్ ఏంది మనకు? భారతదేశం పేరు. అంటే భారతదేశం అంటే ఏంది? యూనియన్ యొక్క పేరు తెలుపుతుంది. 2వ ఆర్టికల్ భారతదేశం భూభాగం. మన భూభాగంలో ఏదైనా విలీనం చేసుకోవాలి, ప్రాంతానికి బదిలీ చేసినాం. మన బదిలీ ఏం చేసినాం? బేరుబారి ప్రాంతాన్ని. ఎప్పుడు? 1960 9వ రాజ్యాంగ సవరణ. వెస్ట్ బెంగాల్ నుండి ఆ ప్రాంతాన్ని చేసినాం, బంగ్లాదేశ్కి అప్పచెప్పినాం.
2015 100వ రాజ్యాంగ సవరణలు ఏం చేసినాం మళ్ళా కొన్ని ఆంధ్రాలు కొన్ని ప్రాంతాలు చేసినాం. అస్సాం నుంచి బంగ్లాదేశ్ కప్ అయిపోయారు, బంగ్లాదేశ్ ప్రాంతాలు అస్సాంకి వచ్చినాయి. సిక్కిం కూడా మాట్లాడి బదిలైంది, ఇండియాలో ఏమైంది విలీనం చేయబడింది. ఎప్పుడు 1975 35వ రాజ్యాంగ సవరణ 36వ రాజ్యాంగ సవరణ సిక్కిం గురించి తెలియజేస్తుంది మనకు. మూడో ఆర్టికల్ ఏం చెప్తుంది? కొత్త రాష్ట్రాలు ఏర్పడ గురించి తెలుస్తుంది. కొత్త రాష్ట్రాలు ఏర్పడితే ఏమైంది? సరిహద్దులు మారుతాయి, వాటి పేర్లు మారుతాయి, వాటి విస్తీర్ణం కూడా మారుతుంది. ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది మనకు? మూడో ఆర్టికల్. 4వ ఆర్టికల్ ఏం చేస్తుంది? 1వ షెడ్యూల్ 4వ షెడ్యూల్ సవరించాలని తెలియజేస్తుంది. వాళ్ళు సవరిస్తే ఏం చేస్తాయి? రాజ్యసభ సీట్లు అనేది చేంజ్ అవుతాయి మనకు. ఓకే.